ఆమ్ ఆద్మీ పార్టీని వరుస సంక్షోభాలు వెంటాడుతున్నాయి. రాజ్యసభలో ఆ పార్టీ ఉపనేత పదవి నుంచి రాఘవ్ చద్దాను తొలగించిన అంశం రాను రాను మరింత వేడెక్కుతోంది. కేజ్రీవాల్కు అమిత విశ్వాసపాత్రుడుగా, వాగ్దాటిగల నాయకుడిగా ఎదిగిన చద్దాను హఠాత్తుగా ఆ పదవి నుంచి తొలగించడం అనేక ఊహాగానాలకు దారితీస్తోంది. ఆయన బీజేపీతో రాజీ పడ్డాడని, రేపోమాపో ఆ పార్టీలో చేరబోతుండటంతో ముందుగానే ఆపు మేలుకొని ఈ నిర్ణయం తీసుకున్నదని కొందరి వాదన. ఈ నిర్ణయం వెనుక రాజకీయ అంశాలు ఏమీ లేవని, పంజాబ్, ఢిల్లీల నుంచి పోగేసిన డబ్బు విషయంలో చద్దా చేతివాటం పార్టీ అధిష్టానానికి ఆగ్రహం కలిగించి ఈ నిర్ణయం తీసుకున్నదని గిట్టని వారు అంటారు. ఒకపక్క చద్దాకు, పార్టీ అధినాయకులకు మధ్య మాటల యుద్ధం తీవ్రంగా సాగుతున్న తరుణంలోనే హర్యానా మాజీ ఆప్ అధ్యక్షుడు విడుదల చేసిన వీడియో ఒకటి కొత్త వివాదాన్ని రేకెత్తించింది. ఎన్నో వివాదాస్పదమైన అంశాలను సభాముఖంగా లేవనెత్తిన చద్దా తాను ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అధికారిక నివాసం శీష్మహల్లో దెబ్బలు తిన్న విషయాన్ని ఎందుకు బయటకు చెప్పడం లేదని ఈయన అడుగుతున్నాడు. కంటికి తీవ్ర గాయమైన చద్దా ఆ తర్వాత లండన్ వెళ్లి చికిత్స కూడా చేయించుకున్నారని, సింగపూర్ తరలించాల్సిన సొమ్మును చద్దా తన సొంతానికి లండన్కు చేర్చడం ఈ గొడవకు కారణమన్నది జైహింద్ వ్యాఖ్యల సారాంశం. రాబోయే రోజుల్లో ఆప్ అధిష్టానం తుఫాన్ చవి చూడబోతోందని హెచ్చరిస్తున్న చద్దా తన గతానుభవాలను, వాటి వెనుక రహస్యాలను కూడా జనంతో పంచుకోవాలంటూ స్వాతి మలివాల్ పేరు నేరుగా ప్రస్తావించకుండా ఆమె తరహా ధైర్యం ప్రదర్శించమని జైహింద్ సూచించారు. ప్రధాని నరేంద్ర మోదీని చూసి చద్దా వణికిపోతున్నారని, సర్వంటి అంశాల్లో నోరు విప్పకుండా, విపక్షాలతో కలిసి వాకౌట్లు చేయకుండా, పంజాబ్ సమస్యలను రాజ్యసభలో ప్రస్తావించకుండా చద్దా రాజీ పడ్డారని ఆప్ నాయకుల విమర్శ. చద్దా వివాదం గతంలో ఇదే తరహాలో పార్టీపై తిరుగుబాటు చేసిన స్వాతి మలివాల్ను గుర్తు చేస్తోంది. కేజ్రీవాల్ సమక్షంలోనే తన మీద భౌతిక దాడి చేశారని, చిత్తం వచ్చినట్టు కొట్టి పొత్తికడుపులో తన్నారని ఆమె 2 ఏళ్ల క్రితం ఆరోపణలు చేసింది. స్వాతి మలివాల్ మాదిరిగానే చద్దా కూడా కేజ్రీవాల్ అధికారికంగా తన పార్టీ ప్రకటించడానికి ముందు నుంచే ఆయనతో కలిసి పనిచేసిన వ్యక్తి. ఇద్దరు కూడా పార్టీ తమను దూరం పెట్టే వరకు కేజ్రీవాల్తోనే కొనసాగి విభిన్నమైన ప్రజా పోరాటాల్లో పాలు పంచుకున్నవారు. లిక్కర్ కుంభకోణంలో కేజ్రీవాల్ సహా ఆపు పెద్దలను న్యాయస్థానం విడుదల చేస్తే చద్దా దానిపై స్పందించలేదని, ఇది కేజ్రీవాల్కు నచ్చలేదని అంటారు. ఢిల్లీలో అధికారం కోల్పోయి పంజాబ్లో వచ్చే ఏడాది ఎన్నికలు జరగబోతున్న తరుణంలో అక్కడ తాము కేంద్రం నుంచి ఎదుర్కొంటున్న సహాయ నిరాకరణను రాజ్యసభలో చద్దా ఎత్తిచూపడం లేదన్నది అంత నమ్మశక్యమైన వాదనగా కనిపించడం లేదు. నిజానికి చద్దా చాలా కీలకమైన ప్రజా సంబంధిత సమస్యలను సభాముఖంగా చర్చకు తెచ్చి తన పేరు పెంచుకోవడంతో పాటు పార్టీ పేరు కూడా నిలబెట్టారు. విమానాశ్రయాల్లో 2 ఇడ్లీలను 200కు ఎందుకు కొనాలంటూ అక్కడ కూడా జనతా క్యాంటీన్ల ఏర్పాటు గురించి మాట్లాడారు. 10 మినిట్ డెలివరీ పేరుతో ఆన్లైన్ అమ్మకం సంస్థలు గిగ్ వర్కర్ల ఉసురు తీస్తున్నాయంటూ ఆయన చక్కని పోరాటమే చేశారు. స్వయంగా గిగ్ వర్కర్ అవతారం ఎత్తి వారి సమస్యలను తెలియజెప్పి ప్రభుత్వాన్ని ప్రభావితం చేయగలిగారు. మొబైల్ డేటా రీఛార్జ్ ప్లాన్లోని కుట్రలను సైతం బహిర్గతం చేశారు. ఇవన్నీ అధిష్టానానికి నచ్చలేదని అనుకోలేం. ఆదిలో రాజ్యసభ సభ్యత్వాల విషయంలో రాజీ పడని ఆప్ అనంతర కాలంలో ఎక్కువ స్థానాల్లో ధనికులు, పారిశ్రామికవేత్తలను కూర్చోబెట్టి మిగతా పార్టీల తోవలోనే సాగింది. ఎమ్మెల్యేగా, ఢిల్లీ జల్ బోర్డు అధిపతిగా చద్దా చక్కగా పనిచేశారని, గత దశాబ్దంన్నర కాలంగా పార్టీతో కొనసాగుతూ అనేక ప్రజా పోరాటాలు చేశారని ఆప్ నాయకులే ఒప్పుకుంటున్నారు. లిక్కర్ కుంభకోణం కేసులో పార్టీ పెద్దలకు దక్కిన ఉపశమనం చద్దా ఉదంతంతో ప్రజల మస్తిష్కాల్లో వెనక్కుపోయింది. అంతర్గత సమస్యలు, కుమ్ములాటలు ఏమైనప్పటికీ ఢిల్లీలో మళ్లీ ఉనికి కోసం, పంజాబ్లో కొనసాగింపు కోసం గట్టి ప్రయత్నం చేయాల్సిన తరుణంలో చద్దా వ్యవహారం పార్టీని ఆత్మరక్షణలో పడేసింది.